పేరెంట్స్ కలిసి జరుపుకునే మీటింగ్ అన్నమాట. ఈ రోజు ఇక్కడ పిల్లల కోసము, స్కూల్ కోసము, ఇంకా ఏవైనా అంటే ఊరు నుంచి ఎవరైనా స్కూల్ కోసం ఏమైనా సహాయం చేయడం కోసం కానీ, స్కూలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటది, టీచర్స్ కోసం టీచర్స్ ఎలా ఉంటే బాగుంటది, అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల వాళ్ళు కూడా చూపించే శ్రద్ధ, రోజు పిల్లలకి స్కూల్ కి పంపించే విధానాన్ని, ఇవన్నిటి కోసం చర్చించుకోవడం కోసం మనకి వంట విషయంలో కూడా వంటలు కూడా మరి మీరు కూడా చెక్ చేయాలి. ఒక్కొక్క రోజు వచ్చి మరి ఏ రోజు ఏది పెడుతున్నారన్నది మీకు అడిగితే కరెక్ట్ చెప్పడానికి బాగుంటుంది. మీరు కూడా మరి మనకి స్కూలు ఇది పెండింగ్ లో ఉంది, మరి తెలియదు మనకి స్కూల్ గురించి. మనకంతే ప్రస్తుతానికి మనం వంట సెట్ దగ్గర అలా చెప్పుకుంటున్నాము, అది వంట సెట్ అవుతుంది. ఇది స్కూల్ కూడా ఉంది కానీ పెండింగ్ లోనే ఉంది. అది మరి ప్రభుత్వం నుండి ఏ ఆదేశాలు వస్తాయి మరి తెలియదు. మరి ఇంత అవకాశం ఇచ్చిన మేడం గారికి నా నమస్కారం. అనుకుంటే ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి స్కూల్ గ్రాంట్ 12 లక్షలు గ్రాంట్ చేసేదట. అందులోన మొత్తం ఎంత ఖర్చు అయింది ఎంత టోటల్ చేయలేదు. వంట సెట్కి కొంచెం అంటే విడతల వారీగా వేస్తారనమాట. ఆ ప్రభుత్వం ఉండేటప్పుడు వేసినంత వరకు అవ్వింది. ఇంకా 1,20,000 1,30,000 ఉంటాయి. ఆ 1,20,000 1,30,000 పెట్టి ఇది చేయిస్తే మళ్ళీ అమౌంట్ ఈ ప్రభుత్వం వేస్తుందా లేదా తెలియదు అనమాట. అందుకే నా డబ్బులు నా దగ్గర అలాగే ఉంచాను. అవి లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసేసుకుంటారు అనేసి అంటే 1,00,000 రూపాయలు తీసేసి ఇది ఈయన పేరు మీదగానే తీసేమన్నమాట. తీసి ఆ డబ్బులు నా దగ్గర అలాగే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత గ్రాంట్ వేస్తే అప్పుడు ఇది చేయడానికి ఉంటదన్నమాట, అవకాశం ఉంటదన్నమాట. కాకపోతే నాడు నేడు వచ్చిన స్కూల్స్ అన్ని అవి ఆపేరు, కంపల్సరీగా ఇస్తారు. కాకపోతే ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి అన్ని లావాదేవీలు చూసుకుంటున్నారు అనమాట, తర్వాత వేస్తారు. మరి వచ్చిన గ్రాంట్ నుంచి వాళ్ళే సగం తీసేసుకుంటున్నారు. ఎలా తీసేసుకుంటున్నారంటే ఒక బెంచ్ కి 10,000, 6 బెంచీలు వచ్చాయి మన స్కూల్ కి. మళ్ళీ ఒక వాటర్ ప్యూరిఫై అని ఒక పిల్లలకి మంచి నీటిది వచ్చింది అనమాట. వాటర్ ప్యూరిఫై అక్కడ నీళ్ళు వేస్తే అదే ఫిల్టర్ చేసి కరెంట్ ఆన్ చేసిన తర్వాత ఫిల్టర్ చేసి చూసే ఉంటారు సినిమాల దగ్గర కానీ ఎక్కడైనా అడిగినప్పుడు. అలాంటి ప్యూరిఫై అదొక 40,000 ఎంతో అదొకటి వచ్చింది. మళ్ళీ మొన్నే ఒక స్మార్ట్ టీవీ అని దీనికన్నా పెద్దగా ఉంటది ఒక ఇంత స్మార్ట్ టీవీ ఒకటి వచ్చింది స్కూల్ కి ఇక్కడ పెడితే ఎలా ఉంటుందో అనేసి ఇంట్లో పెట్టించాను అనమాట. అదొకటి వచ్చింది. తర్వాత ఇంకా మళ్ళీ ఏం చేయాలన్నా ఈ ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా లేదా, ఎప్పుడు ఇస్తారో దాన్ని బట్టి చేయించాల్సి ఉంటది. కాకపోతే నేను ఇక్కడే ఉంటాను కొన్నాళ్ళ వరకు. వస్తే ఇంకా నా చేతి మీదగానే అంత చేయించాలని ఉందన్నమాట. పిల్లలు చదువులకు వస్తే అందరు బాగానే చదువుతున్నారు, చెప్పినట్టు వింటున్నారు, అలా చేస్తున్నారు, కానీ పర్వాలేదు. పిల్లల తల్లిదండ్రులు కొట్టమంటారు కానీ నేను అసలు కొట్టను, ఎందుకంటే బాగా చదువుతున్నారు. ఒక్కోసారి అల్లరి చేస్తారు పిల్లలకి, అది వాళ్ళ లక్షణం. అది పిల్లలు అల్లరి చేస్తారంటే చేస్తారు, తప్పదు. కానీ పిల్లలకి మీరు నోట్ బుక్స్ కంపల్సరీగా కొనివ్వండి. నోట్ బుక్స్ తో పాటు పెన్నులు పెన్సిల్స్ అన్ని కొనివ్వండి. వాళ్ళు మామూలుగా వస్తే నేను ఎలా రాయిస్తాను, ఎలా చదివించడానికంటే చదివిస్తాను. చదవడం వస్తే రాయడం రావాలి, రాయడం వస్తే మళ్ళీ వాళ్ళకి మళ్ళీ అది రిటర్న్ గా చూడకుండా రాయడం రావాలి, చదవడం రావాలి, అలా రావాలన్నమాట. అందుకని పిల్లలకి నోట్ బుక్స్ కూడా అందరూ కొనివ్వండి. పిల్లలు స్కూల్కి వచ్చేటప్పుడు నీట్ గా స్నానం చేయించి చక్కగా రెడీ చేసి పంపించాల్సిన బాధ్యత మీదే. పిల్లల్ని బడికి పంపిస్తే మీరు చెప్పే ఇంటి దగ్గర కొన్ని బుద్ధులు ఇంటి దగ్గర నేర్పుతారు. స్కూల్కి వస్తే మేము వాడికి అన్ని బుద్ధులు, మీరు చెప్పిన బుద్ధులతో పాటు మేము కూడా విద్యను నేర్పుతూ అన్ని నేర్పిస్తాం అనమాట. బయట ఎలా ఉండాలి, ఎక్కడికి వెళ్తే ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, అన్ని మేము నేర్పిస్తాం. అన్ని చాలా చక్కగా నేర్పిస్తాం. ఇప్పుడు 5th క్లాస్ అయ్యేసరికి ఆ పిల్లలు మంచి స్కూల్కి వెళ్ళాలని ప్రతి సంవత్సరం, ఇప్పుడు నేను వచ్చిన 3 సంవత్సరాల నుంచి కూడా 3 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాల నుంచి కూడా ఏకలవ్య స్కూల్ సెలెక్ట్ అవుతున్నా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బాగా చదువుతున్నారు అనమాట పిల్లలు. చదివి 100కి సగం మార్కులు తెచ్చుకోవడమే గ్రేట్. సగం కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు అనమాట పిల్లలు, 5th క్లాస్ పిల్లలు.
చాలా చక్కగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. నేను ఇంతకు ముందు పనిచేసిన స్కూల్లో అయితే వాళ్ళు కొంచెం అక్కడ పీటీజీ, వాళ్ళకి తెలుగు భాష రాదు. 6 నెలలు ఇబ్బంది పడ్డాను వాళ్ళతో. తల్లిదండ్రులేమో పంపించే వాళ్ళు కాదు. ఇంటింటికి వెళ్ళి ఒక్క నెలలోనే 4 సార్లు పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఆ ఊర్లో అందరినీ సెట్ చేశాను అనమాట. సెట్ చేయగా ఇప్పుడు చాలా చక్కగా చదువుతున్నారు అనమాట పిల్లలు. చాలా మంది, ఒక పాప చింతపల్లి గర్ల్స్ హై స్కూల్లో జాయిన్ చేస్తే ఆ పాప 10th క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ వచ్చింది అనమాట. అది నా విద్యార్థి తాంగుల కళ్యాణి అని ఆ పొట్టికొండ స్కూల్లో చదివిన పాప. అమ్మ నాకు పిల్లలు బాగా చదివితే నాకనే కాదు మీకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మీరు సాధించలేని ఏదైనా మీరు చదువుకోవాలంటే అప్పుడు అవకాశం తక్కువ, లేకపోతే మీ పరిస్థితులు బాగాలేదో ఎలాగో మీరు చదువుకోలేదు. ఇప్పుడు మీ పరిస్థితులు కూడా పిల్లలకి తేయకూడదు అన్నదే నా ఆలోచన. భూమి కొన్నాళ్ళకి సారం తగ్గిపోయి పంటలు కూడా పండవు. కాకపోతే అందుకని మీ ఇబ్బందులే పిల్లలు పడకూడదని వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడే విధంగా మేము తీర్చిదిద్దగలము అని మీకు హామీ ఇస్తున్నాం అనమాట. మంచి విషయాలు, మంచి విద్యా బుద్ధులు నేర్పుతూ మంచి మంచి స్కూల్లో చదివించి మంచి మంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ మంచి పిల్లలుగా ఎదుగుతారని నా యొక్క ఉద్దేశం అనమాట. కాకపోతే పిల్లలు చదువుతారు, బాగా చదువుతారు. కాకపోతే తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండాలి. ఇంటికి వచ్చిన తర్వాత మీరు వదిలేస్తారు. మన పిల్లలైతే మన తల్లిదండ్రులు ఎక్కువ పని మీదే ఉంటాం. పని మీదే ఉంటాం. మన పిల్లలు బాగా చదవకపోవడం కారణము పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత టీచర్ ఏం చెప్పారు, ఏమైనా చదవమన్నారా, ఏమైనా లెక్కలేని చేయమన్నారా, ఏదైనా చదవమన్నారా, చూడకుండా రాయమన్నారా, ఏం చెప్పారా అని ఒక మాట అడగండి. నోట్స్లు ఏమైనా చూడండి. నోట్స్ ఏదైనా మీకు ఖాళీ టైంలో ఒక 10 నిమిషాలైనా, ఒక పావు గంట వాళ్ళతో కేటాయించండి. చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు. చదువుకున్న తల్లిదండ్రులు ఎవరైనా లేక చదువుకోని వాళ్ళైనా మీరు టీచర్ ఏం చెప్పారు, మీ మేడం గారు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు మీరు, చదవండి అని, లేకపోతే రాయండి అనో ఏదో ఒకటి చెప్పాలన్నమాట. మీరు పిల్లలు సరేలే ఆడుకొని వదిలేస్తామంటే అలాగే ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా, స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా టీచర్ ఏం చెప్పారో అడగాలి. ఏమైనా చదవమన్నారా, రాయమన్నారా, ఏం చేయమన్నారు అడగాలి. ఎందుకంటే పిల్లలు నేను ఇచ్చిన హోంవర్క్లు ఉదయానికి చేసుకురావట్లేదు. ఉదయానికి చాలా మంది పిల్లలు చేసుకురావట్లేదు, 1-2 తప్ప చేసుకురావట్లేదు. అందుకని చెప్తున్నాను అనమాట తల్లిదండ్రులకి. పిల్లలకి నీట్గా రెడీ చేసి చక్కగా పంపించండి స్కూల్. మనం చెప్పవలసింది ఏంటంటే, నేనైతే ఎప్పుడు స్కూల్ విజిట్ కి వస్తూ ఉంటాము. స్కూల్ కి వచ్చినప్పుడల్లా పిల్లల పరిశుభ్రత గురించి, పరిసరాల పరిశుభ్రత గురించి చెప్తూ ఉంటాం అనమాట. టీచర్ తో తెలుసు, టీచర్ కి నేనేం చెప్తానో పిల్లలు కూడా తెలుసు. కానీ అవే విషయాలు కాకుండా ఇంకా మంచిగా తల్లిదండ్రులు కూడా పిల్లలకి స్కూల్కి రావాలంటే మంచిగా నీట్గా ఉతికిన బట్టలు వేయాలి. ఎప్పుడు ఆరోగ్యం గురించి ఎక్కువగా చెప్తుంటాం కాబట్టి ఉతికిన బట్టలు పెట్టి పంపించాలి. అంతేకాకుండా పిల్లలకి టీచర్ ఇందాక చెప్పినట్టు ఇంటికి వచ్చినప్పుడు హోంవర్క్ అవి టీచర్ ఇచ్చారా లేదా అని కూడా తల్లిదండ్రులు అడగాలన్నమాట. అడిగిన తర్వాత పిల్లలు కూడా చాలా మంది వినట్లేదు ఇంటికి వచ్చినప్పుడు. అలా వినకుండా ఉండకుండా టీచర్ ఏవైతే చెప్తారో అవి ఇంటికి వచ్చి సాయంత్రం కల్లా హోంవర్క్ అన్ని చేసుకొని తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, టీచర్ చెప్పిన మాట వినాలి. సరేనా? పిల్లలు కూడా బాగా చదవాలి. తల్లిదండ్రులు ఏమంటారు, ఈ బట్టలు ఉతికేసి స్కూల్కి వెళ్ళు, ఈ అంట్లు తోమేసి స్కూల్కి వెళ్ళి అంటారు అనమాట. అవన్నీ కాకుండా అవన్నీ ఆడపిల్ల అయితే తల్లి ఏం చేయాలి, నేర్పించాలి. అవన్నీ మామూలే. కానీ అవన్నీ నేర్చుకుంటూ స్కూల్ విషయాలు కూడా మర్చిపోకుండా ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి. ఎర్లీగా స్కూల్ విషయంలో ఏం చేయాలి, లేచిన వెంటనే కాలకృత్యాలు అవన్నీ చేస్తూ ముందుకు బడికి పోవాలన్నమాట. అర్థమైందా? పిల్లల కన్నా
తల్లిదండ్రులు ఇంకా యాక్టివ్ గా పిల్లలకి ముందుకు పంపించాలి, ముందుకు ప్రోత్సహించాలన్నమాట. సో ఇంకా ఈ హెల్త్ విషయంలో అయితే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. అవే కాకుండా అన్నయ్య చైర్మన్ గారు మరి భోజనాల విషయానికి మనకు మరి వంటకు ఉన్నారు కదండి, పిల్లలకైతే భోజనం ఇక్కడే తెచ్చి పెడితే బాగుంటది అనుకుంటున్నామండి మేము, పిల్లల తల్లిదండ్రులు అండి. అవునండి. ఈ కుక్కు మారిన తర్వాత ఆలోచిద్దామని నేనే చెప్పాను. ఇప్పుడు మార్చారనమాట కుక్కు. అవునండి. మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా భోజనం ఇక్కడికే తేవాలి. ఫస్ట్ లో ఇలా తెచ్చేవారు అలా తెచ్చాలి. రిక్వెస్ట్ చేస్తాను అనమాట, ఏమనుకోవద్దు. రోజు ఉదయాన్నే ఏ రోజు ఆ రోజు వేడి నీళ్ళు పెడుతూ భోజనం ఇక్కడ తెచ్చి పెట్టేస్తే బాగుంటది అని అనుకుంటున్నాం. పిల్లలు పేరెంట్స్ నుండి పిల్లలు తినే ఆహారం ఎలా ఉందో అప్పుడప్పుడు వచ్చి విజిట్ అంటే అదే ఎలా ఉందో కొంచెం రుచి చూస్తే నేను కూడా సంతోషిస్తాను అనమాట. మన పిల్లలకి మనమే సరిగా సక్రమంగా చూసుకోకపోతే వాళ్ళు మరి పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి మన పిల్లలకి మనమే, మేడం గారు అయితే ఇక్కడ వచ్చిన తర్వాత వారికి ఇస్తారు కాబట్టి మనం కూడా అప్పుడప్పుడు మన తల్లిదండ్రులుగా ఉండి పిల్లలకి మనం చూసుకోకపోతే ఏమైపోద్ది అంటే వాళ్ళు ఇంకా మరి చదువుకోరన్నమాట. మేడం గారు అయితే చాలా చక్కగా చెప్తున్నారంట, చదువుకోండి సరేనా, మీరు చదువుకోకపోతే మా లాగానే మీరు కూడా అక్కడ నాంగలు పట్టుకొని దునే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇలాంటి పనులు చేయకుండా మీరు చక్కని చదువుకుంటే రేపు పొద్దున మంచి జాబ్ వస్తే జాబ్ చేసుకుంటే మాలా మీరు కష్టపడరు అన్నమాట. మీరు జాబ్ చేస్తే మీకు బాగుంటది. చూడండి మేము ఇవాళ అయితే అక్కడ ఉదయం లెగిసిన వెంటనే కాకు తోటకి వెళ్ళాలా, పని చేయాలా, ఇంకా పని చేయకపోతే మాకు ఇంకా ఆ రోజు ఇంకా పూట గడవాలనేటువంటి పరిస్థితి మా జీవితాలు. మీరైనా మంచిగా చదువుకొని మంచి చదువుకొని మంచిగా ఏదైనా జాబ్ చేయాలని అయితే మేము కూడా కోరుకుంటున్నాం అనమాట. మేము ఎందుకంటే మీరు మంచిగా ఉండాలనేసి మేము కూడా స్కూల్ పంపిస్తున్నాం అనమాట. మాకైతే ఆ రోజుల్లో మేము మా అమ్మ నాన్న చెప్పిన మాట వినకపోవడం వలన మేమైతే ఈ రోజైతే ఇలాగ ఇంటికాడ మరి పొలం పనులు ఇవన్నీ చేసుకుంటున్నాం అన్నమాట. రాను ఎందుకంటే ఇప్పుడే పంటలు కూడా సరైనటువంటి పంటలు కూడా మేడం గారు చెప్పినట్టు భూమి కూడా సరేది కూడా అప్పుడైతే కందులు ఇవన్నీ మనం పండించే వాళ్ళం అన్నమాట. ఇప్పుడు మన వ్యవసాయం కూడా చాలా పండట్లేదు అన్నమాట. ఎక్కడ చూసినా చూడండి, ఇక్కడైతే ముందు రోజులు అయితే ఇవన్నీ రాగులు జొన్నలు ఇవన్నీ పండేవి. ఇప్పుడైతే అవి వేసినా సరే ఏం కూడా పండట్లేదు అన్నమాట.